హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈరోజు ఎన్ఎల్ఎం స్కీమ్ గురించి పూర్తి వివరాలని మనం తెలుసుకుందామండి. ఎప్పుడు కూడా ఏ ఛానల్లో లైవ్లో మనకు ఆ స్కీమ్ గురించి చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి. మనము అన్నని అడిగి పూర్తిగా తెలుసుకుందాం. మనం ఈ స్కీమ్ డీటెయిల్స్ ఏంది అనేది. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా జమ్మూరు మండలం. ఇది బెడ్ వచ్చేసి 30,200. ఇది వచ్చేసి 6,000 సేఫ్టీ మొత్తం. ఇది అక్కడ వచ్చేసి అది ఒక 3,000 సేఫ్టీ. 6,000 సేఫ్టీ. అక్కడ మేము ఫస్ట్ వేసిన దాంట్లో ఐరన్ వేయడం జరిగింది. ఐరన్ వేయడం వల్ల మనకు తొందరగా రస్ట్ వస్తూ ఉందని చెప్పేసి మనం ఏం చేసినామంటే ఇక్కడ తాటి దెంతెలు కింద కూడా మనం సిమెంట్ ఫోల్డ్స్ వేసి సిమెంట్ ఫోల్డ్స్ తర్వాత ఎఫ్ఆర్బి అని చెప్పేసి ఇది ఒక వెరైటీ మెటీరియల్. ఇది ప్లాస్టిక్లో ఇది మనకు ఆల్మోస్ట్ ఆల్ స్టీల్ స్ట్రెంత్ ఉంటుంది, ఐరన్ స్ట్రెంత్ ఉంటుంది. ఇక్కడ మధ్యన వేసేసి దీనిపైన వచ్చేసి స్లాట్స్ వేయడం జరిగింది. ఇది మొత్తం సపోర్ట్కి. అంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకు రస్ట్ వచ్చే పరిస్థితి లేదనమాట. అందుకు మేము దీనికి వెళ్ళాము. మనం ఇది కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి దీనికి వేసాం. మనం ఇక్కడ ఐరన్ వేసుకోకుండా ఐరన్ వేసి తాటిదంతలు వేసి కింద సిమెంట్ ఫోల్స్ మనకు రఫ్లీ 400 రూపాయలకి మనకు సిమెంట్ ఫోల్ వస్తుంది. ఇది వచ్చేసి ఒక 400 రూపాయలకి తాటిదంత వస్తుంది. ఈజీ అవుతుంది మనకు. ఈ కాస్ట్ దీంట్లో మనం కాంపెన్సేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పర్మనెంట్గా వేసుకోవాలనుకున్న వాళ్ళు షెడ్లు కూడా ఈ దీనిలో వేసుకుంటే కొద్దిగా మంచిది. ఎందుకంటే మళ్ళీ దాని మెయింటెనెన్స్ ఉండదు, ఒక్కసారి వేస్తే సరిపోతుంది అనమాట. ఇది ఎన్ని సంవత్సరాలు రావచ్చు అంటారు మీ అందాజ ప్రకారం? ఇది మినిమం 15 సంవత్సరాలు. వీడైతే 15 సంవత్సరాలు గ్యారంటీ చెప్తున్నాడు. ఇది మనం ఎక్కడైనా ఇరగదు. ఇంకా మనకు గట్టిగా రాడ్ లాగా ఉంటది కాబట్టి ఇది ఇరిగే పరిస్థితి లేదు. మనం దీంట్లో ఏదున్నా ఈ స్లాట్ ఏమవుతుంది అంటే ఏమన్నా షేడ్ అవ్వచ్చు, రేపు కలర్ షేడ్ అవ్వచ్చు, అంతే తప్ప దీనివల్ల మనకు నష్టం వచ్చేది ఏం లేదు. తర్వాత అది మనం ఫస్ట్ క్వాలిటీ తీసుకున్నాం. మేము ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి మనం 120 రూపాయలు పడింది మాకు రేటు. దాంట్లో వేరియబుల్ ఉన్నాయి రేట్స్. కొంతమంది 4 ఏళ్ళు 5 ఏళ్ళు మనకు చాలా అనుకున్న వాళ్ళు తక్కువలో తీసుకుంటారు. మేము పర్మనెంట్గా అనుకుంటున్నాం కాబట్టి కొద్దిగా రేట్ ఎక్కువలోనే తీసుకున్నాం. మంచి క్వాలిటీ తీసుకోవాలని వర్జిన్ క్వాలిటీ తీసుకున్నాము. ఇప్పుడు దాన్ని హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయినాయి. హైదరాబాద్లో కూడా కొన్ని కంపెనీస్ స్టార్ట్ చేసినారు. ఇది అనమాట ప్లాస్టిక్ స్లాట్స్. ఇవి వాడడం చక్కనే వేసిన ఇక్కడ ఎందుకంటే మనకు వర్షానికని తరుస్తాయి, ఎండకుంటాయి కాబట్టి స్లాట్స్ దెబ్బతినే అవకాశం ఉంది, ఎక్కువ రోజులు రావు. చెక్క వాడినాం కాబట్టి మనం చెక్క వాడినాం. ఇది మనకు స్లాట్స్. మనకు SBI వారు సహకారం అందించారు కాబట్టి వారి సింబల్ కూడా వేసాం ఇక్కడ దీంట్లో స్లాట్స్లో. మొత్తం షెడ్ 200 అడుగులు పొడవు, వెడల్పు 30 అడుగులు ఉంటుంది. ఇది మనం పైన 200 అడుగులు పొడవు, వెడల్పు వచ్చేసి 30 అడుగులు. 6,000 సేఫ్టీ. మొత్తం ఇవి వచ్చేసి 600 జీవాలు అండి, 600 ప్లస్ ఉన్నాయి. LNM స్కీమ్లో ఇవి ఇక్కడ ఉన్నాయి. LNM స్కీమ్ ద్వారా ఇవి మొత్తం ఇక్కడ 500 ప్లస్ కెపాసిటీతో వీళ్ళు చేయడమే, కానీ ఒక 100 ఎక్స్ట్రానే ఉన్నాయి. లోపల వచ్చేసి ఇది నారీష్ 1 మేల్. ఇది క్రాస్ అయితే 3 జీవాలు ఖచ్చితంగా వస్తాయి. 2 నుంచి 3 జీవ, ఒక గొర్రెకు 2 నుంచి 3 పిల్లల వరకు వస్తాయి. ఈ 2 మేల్స్. 2 మేల్స్. ఎంత పని అయినా ఆ రోజు మీరు కొన్నప్పుడు? ఒక్కొక్కటి 70,000. మనం ఇన్వెస్ట్మెంట్ లాగా అనుకోలేదు. వాటి మీద ఇప్పుడు మనకి ఇప్పుడు డబుల్ కిట్స్ వచ్చాయి. దాదాపు ఇప్పుడు మేము 10 అనిమల్స్ మనం క్రాస్ చేస్తే 8 అనిమల్స్ డబుల్ కిట్స్ వచ్చాయి. మనకు అట్లా కౌంట్ చేసుకున్నాము. అది దాదాపుగా ఆ ఫీమేల్స్ కూడా తెచ్చుకున్నాం బాగా. అదే నారీష్ 1. ఇది ఎక్కడ ఆస్ట్రేలియన్ బ్రీడా? ఇది ఆస్ట్రేలియన్ వెరైటీ అంటారు. ఆస్ట్రేలియన్ బ్రీడ్. ఇవి కింద గొర్రెలు, దాదాపుగా 600 గొర్రెలు ఉన్నాయి. నారీష్ 1 బ్రీడ్ ఎక్కడ? ఆవాసి. ఇజ్రాయిల్ వెరైటీ వచ్చేసి నారీష్ 1 అని చెప్పేసి మిక్సింగ్ చేశారు. ఇక్కడ పల్టాన్ అనే ఒక యూనివర్సిటీ ఉంది. అక్కడ వాళ్ళు మొత్తం ఇవన్నీ అనిమల్స్ అన్ని కలిపి ఈ డ్రాట్ ఏరియాలో సూట్ అయ్యే విధంగా
హెడ్ వచ్చేసి మన గొర్రెలో కొనేటి ఉంది, బాడీ మాత్రం మారిపోయింది. ఉంటుంది. బొచ్చు తీయాలి, బొచ్చు తీస్తూ ఉండాల్సిందే. బొచ్చు తీస్తూ ఉండాలా. ట్రిమ్మర్ సరిగ్గా కిడ్స్ ఎన్ని వస్తాయి? కిడ్స్ ఎన్ని వస్తాయి దానిలో? 3 వస్తాయి. 3 కిడ్స్. ఒక ఈతలో 3 పిల్లలు వస్తాయి దానిలో. 2, 3 అయితే మినిమం వస్తాయి. ఒకసారి 3, 4 రావాలి. దాంతో ఏం చేస్తామంటే ఆ ఫిమేల్స్ మన లోకల్ బ్రీడ్ మేల్ తో క్రాస్ చేస్తాం. వాళ్ళు ఆ మేల్స్ ఉన్నాయి పైన, ఆ మేల్స్ ను మన లోకల్ బ్రీడ్ ఉంది కదా ఈ గొర్రెలను దాంతో క్రాస్ చేస్తాం. కాబట్టి మన దానిలో కూడా డబల్స్ వస్తాయి. దాన్ని మేము 10 చేస్తే 8 వచ్చినాయి. అయితే 10 వచ్చే మిగతా కిడ్స్ ఉంటాయి కదా, ఆ వచ్చే కిడ్స్ అయితే కంపల్సరీ డబల్ వస్తాయి, గ్యారంటీ. అది ఇంకా ఇప్పుడు ఒకవేళ దీనికి డబల్ రాకపోవచ్చు, ఆ పుట్టిన పిల్ల దాని జీన్స్ వచ్చింటాయి 50-50 వచ్చింటాయి కాబట్టి కంపల్సరీ డబల్ వస్తాయి. డబల్ రావచ్చు, త్రిబుల్ రావచ్చు. మేము కమింగ్ 1-2 years లో ఖచ్చితంగా మనం మన దాంట్లో అన్ని డబల్స్ రావాలని మనం ప్లానింగ్. అవి మేల్స్ అవి డెవలప్ చేసుకోవాలంటారు. ఆ మేల్స్ తో మన ఫిమేల్స్ క్రాస్ చేస్తాం, మన మేల్స్ తో వాటిని ఆ ఫిమేల్స్ క్రాస్ చేస్తాం. ఓకే. డబుల్ త్రిబుల్స్ వస్తాయి. నారీ సువర్ణ అని చెప్పేసి ఈ వెరైటీని తీసుకొచ్చాము. ఇది యాక్చువల్గా ఆస్ట్రేలియన్ అనిమల్. ఇది ఆస్ట్రేలియన్ దాంతో మన ఇండియన్ ఇది చేసేసి ఇది జస్ట్ 13 months పిల్ల. ఇది పెద్ద ఏజ్ ఏం కాదు. వీటిని తీసుకొచ్చాము. వీటితో మన ఫిమేల్స్ మన మేల్స్తో మన పొట్టెలతో దీన్ని క్రాస్ చేపిస్తాము. ఫిమేల్ ఇది. ఈ ఫిమేల్ను మన పొట్టెలతో చేయిస్తాము. మన దాంట్లో ఏదైనా క్రాసింగ్ వస్తే మా దగ్గర మేల్స్ ఉన్నాయి, ఆ మేల్స్తో క్రాస్ చేయిస్తాం. మేము ఆ విధంగా మేము ఒక 10 ఇట్లకు ఎక్స్పెరిమెంట్గా చేయడం జరిగింది. చేస్తే మాకు 8 ఇట్లకు డబుల్ కిట్స్ వచ్చాయి. దీంట్లో ఏంటంటే మాకు స్థానికంగా ఉండబడిన అధికారులు, వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం బాగుంది మాకు. ఇక్కడ లోకల్గా ఉండబడిన సివిల్ సర్జన్ అయితేనేమి, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్, వీళ్ళందరూ కూడా సీతారెడ్డి సారు, రాఘవేంద్ర సారు మాకు బాగా సహకారం అందిస్తున్నారు. ఏది అవసరమైనా పాపం ఇమీడియట్గా అటెండ్ అవుతారు, వచ్చి మాకు దాని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఫార్మర్స్ మెయిన్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా అనిమల్ చచ్చిపోవస్తుంది అన్నప్పుడు వాళ్ళు జనరల్గా ఏం చేస్తారు, దాన్ని పడేస్తారు. లేదంటే లాస్ట్ మినిట్లో దాన్ని కట్ చేసేసి ఆ అనిమల్ను నష్టం కాకుండా వాళ్ళు ఎంతో కొంత ఎన్కాష్ చేసుకుంటారు. కాకపోతే మా దగ్గర మేమేం చేస్తామంటే మేము అది ఏదైనా అనిమల్ ఒకటి చనిపోవస్తే ఎందుకు చనిపోయిందని దాన్ని రీసెర్చ్ చేస్తాము, పోస్ట్ మార్టం చేస్తాము. డాక్టర్ల సలహా మేరకు పోస్ట్ మార్టం చేసి ఏ ప్రాబ్లం వల్ల చనిపోయింది, అది ఎందువల్ల వచ్చింది, దాన్ని గతం మళ్ళీ ఫ్యూచర్ పునరావృతం కాకుండా మేము చూసి మోర్టాలిటీ మ్యాక్సిమం తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ అవకాశాన్ని యువకులు, తర్వాత ఉత్సాహవంతులు, మన ఏదైనా మంచిగా వ్యాపారం చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది. దాని ఫిట్ అండి ఇది. అది యాక్చువల్ బై మిస్టేక్ ఎప్పుడు క్రాస్ అయిందో తెలియదు మాకు. తెలియకుండానే అది క్రాస్ అయిపోయింది. డెలివరీ కూడా అయిపోయింది. 11 months డెలివరీ కూడా అయింది. 11 months ఏజ్లోనే ఎప్పుడు వచ్చి మేము తెచ్చి 8 months అయింది. మనం ఎప్పుడు వచ్చినప్పుడు ఈ మందులు ఎప్పుడో క్రాస్ అయిపోయినట్టుంది. డెలివరీ 3 kids ఇవ్వడం జరిగింది. 3 kids ఇవ్వడం జరిగింది. బట్ డ్యూ టు హెల్త్ ప్రాబ్లమ్స్ అయితేనే 2 kids సేవ్ అయినా, 1 kid సేవ్ అవ్వలేదు. మిల్క్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా, కాబట్టి 2 kids అయితే సేవ్ అయినాయి. ఇంకొకటి ఇక్కడ 2 kids సేవ్ అయినాయి, 1 kid సేవ్ అవ్వలేదు. అక్కడ 2 kids అది మేము దాని నారీతో మేము క్రాస్ చేసినట్టు. నారీ పొట్టేలతో ఇది క్రాస్ చేయించిన దాకా 2 పిల్లలు వచ్చినాయండి.